సమస్యలు పరిష్కరించకుండా గ్రూప్ 1 నిర్వహిస్తే ఇబ్బందులు వస్తాయన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. గ్రూప్ 1 మెయిన్స్ లో కోర్టులో ఫైల్ అయిన పలు కేసులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడని మండిపడ్డారు. ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా ఈరోజు సందిగ్ధంలో ఉన్నారు. అనేక కేసులు, అది జియో 29 వర్సెస్ 55 కానీ, లేదా ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్టీ రిజర్వేషన్ కానీ, లేదా రాంగ్ కీ కానీ, విత్డ్రావల్ క్యాన్సిల్ సంబంధించినటువంటి విషయం కానీ, ఇవన్నీ కేసులు పడడం వల్ల ఈ కేసులను పరిష్కరించకుండానే ఆగమాగంలో పరీక్ష నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తున్నదా? ఒకవేళ ప్రభుత్వం కనుక కేసులను పరిష్కరించకుండా పరీక్షలు నిర్వహిస్తే అప్పుడు మళ్ళీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడతారేమో అనేటువంటి ఆందోళనలో రోజు మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఉన్నారు. వేలాది మంది ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు భరోసాని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మీరు తక్షణమే కేసులన్నింటినీ కూడా పరిష్కారం చేయాలా. పరిష్కరించిన తర్వాత పరీక్ష పెట్టండి. అలా అని పరీక్షను పోస్ట్పోన్ చేయమని మేము అంటలేం. ఆ గడువు లోపే అన్ని పరిష్కారం చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ పెడితే అప్పుడు ఎటువంటి ఆందోళన లేకుండా ఈ అభ్యర్థులందరూ కూడా మరి పరీక్ష రాస్తారు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అక్కడ ఇలాంటి కేసుల వల్ల మళ్ళీ కోర్టు ఎగ్జామినేషన్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నెలల కొద్దీ ప్రిపేర్ అయ్యి ఖర్చుకు ఓర్చుకొని ఎంతో శ్రమకు ఓర్చుకొని వాళ్ళు పరీక్ష రాస్తే మళ్ళీ ఎగ్జామ్ పెడితే అంతా వృధా అయిపోతుంది. 6 గ్యారెంటీలకు ఎగనామం పెట్టేసిండ్రు, ప్రజలందరికీ పంగనామం పెట్టిండ్రు. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 10 నెలలు గడుస్తున్నది. 10 నెలల్లో నువ్వు కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే ఇప్పటివరకు. ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలే తప్ప మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, ఆందోళనలు, పోరాటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఉద్యమిస్తూనే ఉన్నారు. అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత అప్రతిష్ట మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే.